ఈరోజు gamma.ai గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ గామా ఏఐ టూల్ పర్పస్ ఏంటంటే, మన దగ్గర ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్లో నోట్స్ ఉంటే, లేకుంటే మనకు దగ్గర ఒక వర్డ్ డాక్యుమెంట్ కానీ, గూగుల్ డాక్ కానీ, పీడిఎఫ్ కానీ, ఈ ఫార్మాట్లో మన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఒక పీపీటీ ప్రజెంటేషన్ లాగా కానీ, వెబ్సైట్ డిజైన్ లాగా చేయాలన్నా కానీ, ఒక డాక్యుమెంట్స్ రూపకంగా చూడాలన్నా కానీ, ఒక సోషల్ మీడియా పోస్ట్ లాగా మనం డిజైన్ చేసుకోవాలన్నా కానీ ఇది మనకు ఈజీగా డిజైన్ చేసి ఇస్తుంది. పీపీటీ ప్రజెంటేషన్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము. ఇక్కడ గామా ఏఐ అని చెప్పేసి సెర్చ్ బార్లో టైప్ చేసి ఫస్ట్ రిజల్ట్ని సెలెక్ట్ చేయాలి. క్రియేట్ న్యూ, జనరేట్ పీపీటీ ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను అండ్ ఎడిట్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం జనరేట్ అనేది క్లిక్ చేయాలి. అప్ టు 10 స్లైడ్స్ వరకు అది జనరేట్ చేసి ఇస్తుంది మనకు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు జనరేట్ అనేది అవుతుందండి. ఇప్పుడు మనకు ప్రజెంటేషన్ అనేది జనరేట్ అయిందండి. ఈ ప్రజెంటేషన్ వచ్చేసి మనము మన థీమ్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. మన కంటెంట్లో ఏమన్నా చేంజ్ చేయాలనుకున్నా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ ఆల్టరేషన్ కావాలన్నా చేసుకొని ఫైనల్ అవుట్పుట్ అనేది మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.